శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు దేవతా శక్తి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది బిడ్డ. ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు. వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ ఇంట్లో నీకే తెలియని ఒక శక్తి అనేది తిష్ట వేసుకుని కూర్చుంది తల్లి. ఆ శక్తితో నీ ఇంట్లో ధన వర్షం, కాసుల వర్షం కురవబోతుందమ్మా. ఆ శక్తి ఎవరో నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ సందేశం పూర్తయ్యేలోపు నువ్వు ఊహించినటువంటి డబ్బుని, శుభవార్తని వినబోతున్నావు. నీ కోరిక ఎందుకు నెరవేరడం లేదని నీకు నువ్వే నిర్ణయించుకోలేకపోతున్నావు తల్లి. ఇక సందేహం లేదు తల్లి, నువ్వు అడిగినవన్నీ కూడా ధర్మపరంగానే ఉంది, న్యాయపరంగా కూడా ఉంది. నీ కోసం, నీ కుటుంబం కోసం అడిగినవన్నీ కూడా న్యాయపరమైనవేనమ్మా. నువ్వు నీ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావో అర్థం చేసుకోగలను. నీ కోరిక నెరవేరడం కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత తపించిపోతున్నావో, ఎన్ని పూజలు, వ్రతాలు చేశావో అవన్నీ కూడా నేను గుర్తించానమ్మా. నీ యొక్క కష్టానికి ప్రతిఫలంగా, నీ యొక్క పూజలకి ప్రతిఫలంగా ఒక దేవతా శక్తి నీ ఇంట్లోనే తిష్టి వేసుకుని కూర్చుంటుంది బిడ్డ. కూర్చుంది కూడా. ఆమె ఎవరంటే స్వయంగా ఆ లక్ష్మీదేవేనమ్మా. నువ్వు ఎప్పుడు కూడా నిరంతరంగా కష్టపడుతూనే ఉన్నావు. నీ కుటుంబం కోసం ఎప్పుడు కూడా శ్రమిస్తూనే ఉన్నావు. న్యాయంగా, నిజాయితీగా ఉంటున్నావు. నీ కుటుంబం పట్ల, అందరి పట్ల కూడా ఎప్పుడూ సంతోషంగానే ఉంటున్నావు. మీ ఇంట్లో ఎటువంటి గొడవలు, చిక్కులు, సమస్యలు ఏవి కూడా లేకుండా చూసుకుంటున్నావమ్మా. అందుకే నిన్ను, నీ కుటుంబాన్ని చూసి ముచ్చటపడి ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది బిడ్డ. కాబట్టి ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఎటువంటి గొడవలకు కానీ, ఎటువంటి చెడు వ్యసనాలకు కానీ, ఎటువంటి చెడ్డ దారులు కానీ దారి తీయకుండా ఎప్పుడు కూడా నీతి, నిజాయితీగా కష్టపడుతూ ఉండు. అప్పుడే నీ యొక్క జీవితం అనేది సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు కూడా నీకు నీ కష్టాన్ని తలచి, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు దక్కిందని అనుకో తల్లి. ఈరోజు నా యొక్క సందేశం వింటున్నావంటే నీకు స్వయంగా నేనే చెప్తున్నాను అర్థమమ్మా. నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావని కూడా అర్థం. ఈరోజు నువ్వు ఎంతో కష్టపడ్డావు, ఎవరూ చూడలేదని అనుకోవద్దమ్మా. నీకు ఏదైనా సరే ఆరోగ్యం బాగోలేకపోయినా నిన్ను ఎవరూ పట్టించుకోరు. ఒకటి మాత్రం గుర్తుంచుకో బిడ్డ, నీ దగ్గర ఏదైనా సరే ఉన్నప్పుడే సాయి శక్తుల కష్టపడి ప్రయత్నించాలి. జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? ముఖ్యంగా రెండమ్మా. 1 ఆరోగ్యం, 2 ధనం. ఈ 2 కోల్పోతే అసలు నువ్వు మళ్ళీ తిరిగి సంపాదించుకోలేవు. ఒకవేళ ధనం కోల్పోతే సంపాదించుకోవచ్చేమో కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందలేవు బిడ్డ. కాబట్టి ఉన్నప్పుడే మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ధనం పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చేమో కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించడం చాలా కష్టమైన పని. ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే బిడ్డ. ఆరోగ్యంతో ఉన్నవాడు కూడా ఐశ్వర్యవంతులే. కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా నీ మనసును పాడు చేసుకోకుండా, కష్టపెట్టుకోకుండా జాగ్రత్తగా నువ్వు ఏదనుకుంటున్నావో అది నువ్వు చేసి నీ కష్టానికి ప్రతిఫలం ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడని మళ్ళా గుర్తు చేసి చెప్తున్నాను. నిజమైనటువంటి ధనవంతుడు ఎవరో తెలుసా తల్లి? ధనం ఉన్నవారు కాదు, ఆరోగ్యం ఉన్నవారే నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు. ఇప్పటి నుంచి నీ మనసు నిర్మలంగా ఉంచుకో. నీ బాబా ఈ సందేశం వినిపించాడంటే తప్పకుండా రాబోయే రోజుల్లో నీ జీవితాన్ని మార్చబోతున్నాడని అర్థం. కాబట్టి ఆలోచించు బిడ్డ. నా పైన పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏర్పరచుకో. అంతా కూడా నేను గమనిస్తూనే ఉంటాను.
సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని నేను మరలా మరలా గుర్తు చేసి మరీ చెప్తున్నాను తల్లి. నువ్వు కోల్పోయినవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు పొందబోతున్నావు. సంతోషంగా నీ జీవితాన్ని గడపబోతున్నావమ్మా. అన్నీ నీకు తిరిగిస్తాను. నువ్వు గమనించడం లేదంతే. నువ్వు ఒక వస్తువును కానీ ఏదైనా ఒకటి పోగొట్టుకున్నవారు చాలామంది ఉంటారు కదా. అది బలమైనా సరే ఏదైనా శాశ్వతంగా నీ దగ్గరికి చేరుకోవాలని అంత దూరంగా వెళ్ళిపోతుంది. ఆ బంధాన్ని మాత్రం తిరిగి ఇవ్వలేనమ్మా. అలాగే నీకు ఏదైనా అర్హత లేనటువంటి వస్తువులు పోగొట్టుకున్నా కానీ ఆ వస్తువును తిరిగి నీకు ఇవ్వలేను. కాబట్టి ఏదైనా సరే నీ చెంత ఉన్నప్పుడే దాని యొక్క విలువను తెలుసుకుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది బంధమైన వస్తువైనా సరే జాగ్రత్తగా కాపాడుకోవాలి తల్లి. నీ రాతలో ఇవ్వాలని కోరుకున్నట్లయితే తప్పకుండా ప్రాప్తిస్తుంది. అలా ఇవ్వాలని కోరుకోకపోతే మాత్రం నువ్వే ఆలోచించుకోవాలి తల్లి. కొన్నిసార్లు మన రాతలు లేనటువంటివి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అది మనం చేసిన కర్మల వల్ల, అంటే మంచి కర్మల వల్ల మనకి అద్భుతాలనేవి తప్పకుండా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు నీకు ఇవ్వాల్సింది ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు నీ అదృష్టం బాగుండి అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా అడగగానే ఏదైనా ఒక్కొక్కసారి నీకు రావచ్చు. నువ్వు అనుకోవచ్చు, బాబా నా విషయంలో కాస్త ఆలస్యం అనేది జరిగింది, ఎందుకు ఇలా చేశారో? నేను అడిగిన దానికి ఎన్నోసార్లు ఎన్నో పూజలు చేసినా, ఎంత వేడుకున్నా కానీ నాకు ఏది ప్రాప్తించడం లేదు. అసలు నేను చేసుకున్నటువంటి పాపం ఏమిటి? పుట్టినప్పటి నుంచి కూడా నిన్నే, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా సాయినాథ సాయినాథ సాయి తండ్రి అని నిన్నే కలవరిస్తూ నిన్నే తలుచుకుంటూ ఉన్నానయ్యా. అయినా కూడా నా యొక్క బాధలు సమస్యలు తీరడం లేదు. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరొక సమస్య వచ్చి పడుతుంది. నేను ఆర్థికంగా ఎంతో నలిగిపోతున్నాను తండ్రి. ఆర్థికంగా అసలు తక్కువగా, అంటే ధనం అనేది చేతికి అందక ఎంతగానో బాధపడుతున్నాను. అందరూ కూడా నేను ఆర్థికంగా స్థిరత్వం లేదని నన్ను చాలా చులకనగా చూస్తున్నారయ్యా. అందరూ నేను ఏమీ చేయలేనని, నేను చేతకాని వాళ్ళ నన్ను చూస్తున్నారు. నాలో ఎన్ని తెలివితేటలున్నా, ఎంత శక్తి సామర్థ్యాలున్నా సరే అవేవి కూడా నా దగ్గర డబ్బు లేదని గుర్తించడం లేదు తండ్రి. అందరూ చులకనగా చూస్తున్నారని బాధపడుతున్నావు కదా బిడ్డ. నేను ముందుగా చెప్పాను కదా, మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉందమ్మా. కాబట్టి నువ్వే నీ తెలివితేటలతో గమనించి గుర్తించు. ఇక నుంచైనా సరే వారు నన్ను చులకనగా చూస్తున్నారు, వీరు నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారని ఎవరిపై కూడా దృష్టిని నువ్వు పెట్టవద్దు. నీ పనిపై మాత్రమే నువ్వు దృష్టి పెట్టు. అప్పుడే విజయాన్ని చూస్తావు బిడ్డ. నీ పనిపై నువ్వు శ్రద్ధ పెట్టి కష్టపడి చేస్తే దానివల్ల నీకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దానివల్ల నీకు ఎంతో పేరు, ప్రతిష్టలు, గౌరవం కలుగుతాయి. అంతే తప్ప వారి గురించి వీరి గురించి ఆలోచించడం వల్ల నీ సమయం వృధా అవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు కదా బిడ్డ. అందుకే మరీ నీ సాయి తండ్రిగా ప్రేమతో చెప్పావనుకో, లేదంటే హెచ్చరించి చెప్పానే అనుకో, ఎవ్వరి మీద కూడా దృష్టి పెట్టవద్దమ్మా. నువ్వు చేస్తున్న పనిలోనే దృష్టి పెట్టు. నీ యొక్క శక్తి సామర్థ్యాలు, నీ తెలివే నీకు తిండి పెడతాయి. అంతే తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఎవరి నుంచి కూడా ఏది ఆశించుకో. ఎవరో వచ్చి ఏదో చేసినా ఇచ్చినా అది 1-2 రోజులు ఇస్తే సరిపోతుందమ్మా నీ జీవితానికి. మరి మిగతా రోజులు ఎలా జీవిస్తావు నువ్వే చెప్పు. కాబట్టి బిడ్డ, ఎవరో ఏదో ఇస్తారని, లేదంటే చూస్తారని ఎప్పుడు కూడా కళ్ళ కనుకుంటూ కూర్చోవద్దు. ఆ ఇచ్చిన వారు 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు. ఇంకా బాగా నువ్వంటే ఇష్టమైన వారైతే 1 నెల రోజులు నిన్ను చూస్తారు. అంతేగాని నిన్ను జీవితాంతం ఎవరూ మోయలేరు కదా బిడ్డ. అందుకే ఒక తండ్రిగా హెచ్చరించి మరీ చెప్తున్నాను, నీకు నువ్వుగానే నిలబడాలి, నీకు నువ్వుగానే సాధించాలి, నీకు నువ్వుగానే కష్టపడాలి. ఎవ్వరిపై ఆలోచన కానీ, ఎవ్వరిపై ఏదో చేస్తారని ఒక ఆశ కానీ ఏర్పరచుకోవద్దు బిడ్డ. ఇవి లేనప్పుడు నీ జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఏదో ఒక రూపంగా వస్తూ ఉంటుందమ్మా. ఇక అందరూ కూడా నువ్వు ఎక్కడున్నావని తెలుసుకుని మరి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు బిడ్డ సహాయం కోసం. ఆ రోజు రావాలి కదా బిడ్డ. ఆ రోజు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఇకనైనా సరే నీ సాయి తండ్రి యొక్క మాటలు విని ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.